వచ్చిరు మీరు? మా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం నుంచి వచ్చినాం. మళ్ళా మొత్తం కట్టుకుని వచ్చినట్టు ఏ గల్లిపోయిన గాలే కనబడుతురు అన్న. ఏ ఉద్దేశంతో వచ్చిరు? ఖచ్చితంగా గెలిపిస్తామని వచ్చిరు. ఇక 100% ఇంట్లో అతిశయోక్తి లేదు. ప్రజాపాలన అందిస్తున్న రేవంత్ రెడ్డి గారికి కానుకగా నవీన్ యాదవ్ గారిని గెలిపించడానికి మేము అందరం మూకమ్మడిగా రావడం జరిగింది, మా ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలో. అవునా? ఇప్పుడు మరి బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా మరి గట్టి పోటీస్తురు, ఆ సంగతి తెలుసా మీకు? ఆ సంగతి తెలియదు, వాళ్ళు పోటీలో ఉన్నారని మేము అనుకుంటలేము. ఓయబ్బో, ఇదేం కథ? అంతే కదా, ఎందుకంటే ఈ దేశానికి కావచ్చు ఈ రాష్ట్రానికి కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ప్రతి ఒక్క సామాన్య నుంచి అందరికి తెలిసిందే. తెలంగాణ సెంటిమెంట్ తో అడ్డం పెట్టుకుని వాళ్ళు పబ్బం గడుపుకున్నారు తప్ప గానీ ప్రజలకు చేసింది ఏం లేకనే వాళ్ళందరినీ ఉరికిచ్చారు. సెంటిమెంట్ అని ఎట్లా అంటారు? నాయకుడు గోపీనాథ్ మంచిగా చేసిండు అని పేరు వచ్చింది కదా. నాయకుడు గోపీనాథే కావచ్చు, కానీ వాళ్ళ నాయకున్న పైన నాయకుడు ఒక బ్రోకర్ అని తెలిసింది కదా, ఏం అభివృద్ధి చేయలేదని తెలిసింది కదా. అట్లా 10 సంవత్సరాలు దోసుకొత్తిందని అర్థమైంది కదా, అందుకే ప్రజలతో దూరం పెట్టిరు కదా. అట్లా ఇప్పుడు పక్క కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అంటారు? 100% కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ప్రజల్లో కొంచెం దుష్ప్రచారాలు, పథకాలు సరిగా ఇస్తలేరు, ఏం కథ, అసలు ఎందుకు వేయాలి అని మాట్లాడుతున్నారు. పథకాలు అనేటివి సంక్షేమ పథకాలు కావచ్చు, సేమ్ టైంలో అభివృద్ధి కావచ్చు, రెండు ఒక తాటి పైన నడవాలి. ఆ సమయంలో గత ప్రభుత్వం చేసిన లోటు బడ్జెట్ వల్ల కొన్ని పథకాలు ఆలస్యం అవుతుంది, అందులో తప్పేం లేదు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో అందిస్తుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు ఇప్పటి వరకు ఏ సంక్షేమ పథకం తీసుకున్నది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దాన్ని 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదంటావా? తప్పమ్మా, ఏం చేసిందమ్మా? భూములు కబ్జా చేసింది, చెట్లను కొట్టుకొని తిన్నారు, ఇసుకొని దోసుకొని తిన్నారు, రౌడీ షీట్లు ఓపెన్ చేసారు, లేని భూములకు పైసలు వేసుకున్నారు, రైతు బంధు పేరు మీద రైస్ మిల్లు అడుగు జాగాలకు వేసుకున్నారు, రోడ్ల జాగాలకు వేసుకున్నారు. ప్రభుత్వ ధనం అట్లా దోసుకున్నాడు ఏం మంచిగా చేసిందమ్మా? ప్రజలకు అర్థమైపోయింది. అంటే గ్రామాలలో ఉన్న ప్రజలకు అర్థమైపోయింది, ఇప్పుడు పట్టణంలో ఉన్న ప్రజలకు అర్థం కావాలి. మొత్తం స్కామ్, ఆ స్కీములు అన్ని స్కాములే. పక్క 100% రుజువులు ఇచ్చినాం కాబట్టి అమ్మా మేము మా మీద ఒక 50 నుండి 60 కేసులు ఉన్నాయి, మేము జైలు కూడా పోయి వచ్చినాం ఆ గత ప్రభుత్వంలో. వాళ్ళు పెట్టిరు అక్రమ కేసులు. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందామని వచ్చేసారు. బ్రహ్మాండంగా గెలిపించుకుంటాం. భారీ నవీన్ అన్న గురించి మీకు తెలుసా? తెలుసమ్మా కొంచెం. ఎట్లాంటి వ్యక్తి ఆయన? చదువుకున్నాడు, విద్య నేర్చినోడు, తర్వాత సామాజిక కార్యక్రమాలలో పాల్గొని ఉంటాడు, మంచి చెడులో కూడా కార్యక్రమాల్లో పాల్గొంటాడు. సోషల్ మీడియా తర్వాత మేము పర్సనల్ గా మేము గాంధీ భవన్ లో పలు కార్యక్రమాలు. బీఆర్ఎస్ వాళ్ళు ఆయన మీద మస్తు పగబట్టిరు, అది సోషల్ మీడియా మీరు చూస్తుండొచ్చు. అవును. మరి ఎట్లా బీఆర్ఎస్ వాళ్ళకు అటు బీజేపీ వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు పగబడతారు, ఎందుకంటే బాగా దోసుకొని తిన్నారు. వాళ్ళ ఇప్పుడు నర్స కార్యక్రమం కనబడతలేదు. ఇప్పుడు జూబ్లీ ప్రాంతం చూస్తుంటే గోపీనాథ్ గారు ఉన్నారు, ఆయన స్వర్గస్థులు అయినా కానీ ఆయన గురించి మాట్లాడడం కాదు, కానీ వాళ్ళ పై నాయకత్వం గురించి చెప్పాలి. ఏమైనా అభివృద్ధి చేసినట్టుంటే ఈ రోజు ఈ పరిస్థితి కనబడకపోతుండే. అది ఇప్పుడు యువ నాయకుడు నవీన్ యాదవ్ గారు గెలుపుతోనే సాధ్యమవుతుందని చెప్పి ఇక్కడ ఈ ప్రాంత బస్తీ ప్రజలందరూ మమ్మల్ని స్వాగతిస్తా ఉన్నారు. మేము చాలా ఇక మెజారిటీ అంతా లేదు కానీ మినిమం ఒక 80,000 పైన వస్తుందని అనుకుంటున్నాం. ఇప్పుడు ఎన్ని దినాలు అయింది మీరు వచ్చి? మరి 5 days అవుతుందమ్మా. ఇప్పుడు 5 రోజులు అయింది. ఇప్పుడు ఉంటారా? ఉంటాం ఇక్కడ, 9th వరకు ఉంటాం ఇక్కడ. గెలిచేదాకా ఇక్కడ ఉంటాం కంపల్సరీ. అయ్యో పోయేటట్లు లేరు బీఆర్ఎస్ వాళ్ళు, గుర్తు పెట్టుకోరి, బీజేపీ వాళ్ళు గుర్తు పెట్టుకోరి. ఇక ఖచ్చితంగా గెలిపించేదాకా ఓం అని అయితే మాట్లాడుకొస్తారు అన్న. ఇప్పుడు మరి ఇప్పుడు మొత్తం గల్లీ ఏరియాలు అన్ని కవర్ చేస్తారా మీరు? అవును, తిరుగుతున్నాము. మాకు సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీకి వచ్చేసి కేకే మహేందర్ రెడ్డి గారికి 71, 72 బూతులు ఇచ్చారమ్మా ఈ డివిజన్ లో, మాకు ఎర్రగడ్డ డివిజన్ లో. దీన్ని మేము అందరం మా 5 మండలాల నుండి మండల పేరు అందరం కలిసి ఇక్కడ ఇల్లు ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. ఓటర్లను కూడా మేము మా ప్రాంతంలో ఏం జరిగిందో, గత ప్రభుత్వం ఏ రకంగా దోపిడీ చేసిందో, ఏ రకంగా విద్యార్థులను వాళ్ళందరినీ మోసం చేసిందో, రైతులను మోసం చేసిందో ప్రతి ఒక్కరికి వివరిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ పట్టణాల వరకు సాధ్యమైనంత వరకు వాళ్ళు పల్లెల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ బతుకు తెరువు కోసం వాళ్ళకు కూడా అర్థం కావాలి అక్కడ స్థితిగతులు అనే విషయాన్ని ఇక్కడ మేము డోర్ టు డోర్ తిరుగుతూ చెప్తున్నాం. చూసిరుగానుల్లా అంటే గిట్లుంది ముచ్చట. ప్రతి ఎక్కడి నుంచో వచ్చి మా ప్రాంతం ఇది అని కూడా జూబ్లీస్ నియోజకవర్గాన్ని అక్కున వేసుకొని మరి మంచిగా ప్రచారం చేస్తారు ఇంటింటికి తిరిగి. మరి జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలు మళ్ళీ బానిసత్వంలో వడద్దన్న ఆలోచనతోని మరి అన్నలు అయితే వచ్చిరంట. మరి ప్రచారం అయితే గట్టిగా అవుతుంది. మరి ఏ తీరు ఉంటుందో ఏం కథనో అసలు అర్థం కాకొచ్చింది. మరి ఆ దినమే చూసుకోవాలి. ఏదైతే 11-11-25 రోజున జరిగే పోలింగ్ గురించి మేము రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి సిరిసిల్ల కాన్స్టిట్యుయెన్సీ నుంచి మా యొక్క వేములవాడ విప్ ఎమ్మెల్యే గారు అయినటువంటి సీనన్న మరియు మా ఇన్ఛార్జ్ అయినటువంటి కేకే మహేందర్ అన్న గారి ఆదేశాల మేరకు
మాకున్న పరిచయాలతో జూబ్లీ హిల్స్ లో ఎన్నికల ప్రచార నిమిత్తం మేము అందరం వచ్చినాము. మాకు ఇక్కడ తిరుగుతుంటే మా ఊర్లో తిరిగిన దానికంటే మంచిగా అనిపిస్తా ఉంది. ఎందుకంటే అన్న 10 సంవత్సరాలు అవుతుంది మేము ఇక్కడ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. ఎలాంటి రోడ్ల వ్యవస్థ కానీ నీటి వ్యవస్థలు కానీ ప్రభుత్వ పథకాలు కానీ మాకు అందలేదు అని చెప్పి వాళ్ళే చెప్పడం జరుగుతుంది. చెప్తురాలే వాళ్ళు చెప్తే మేమంటాం మా ప్రభుత్వం మా రేవంత్ అని ఉన్నాడు, మేము చెప్తాం, మేము మళ్ళీ వచ్చి చెప్తాం, మీకు చేపిస్తాం, మా ఫోన్ నంబర్లు కూడా ఇస్తున్నాం, మేము ఇచ్చుకుంటా మాకు ఫోన్ చేయనట్టు. మేము వచ్చి 4 ఇయ్యాలకి 4 దినాలు నుంచి గల్లీ తిరుగుతూ ఇల్లు తిరుగుతున్నాం. ఫోన్ నంబర్లు తీసుకున్నాం, అక్క ఓటేయి చెల్లె ఓటేయి బస్సులో పోతురు కదా మా ఇంటికి కూడా ఫ్రీ ఉంటది రాని అంటున్నాం. వాళ్ళు కూడా వచ్చి మాకు సిరిసిల్ల కూడా వచ్చేటట్టు గెలిచిన అదే సుత్తున్నాం రమ్మని. మా దగ్గర రాజన్న ఉన్నాడు, ఎవరా రాజన్న ఉన్నాడు, 1000 సత్రాలు ఉన్నాయి, అందులో ఉంచుడు భోజనం పెట్టుడే, మంచిగా దావతులు చేసుకున్నాడు. గెలుచుడే మేము దావతులు చేసుకున్నాడే. మరి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా మరి తిరగబడి అదే అంటారు వాళ్ళు 10 ఏళ్ళ నుంచి ఎప్పుడు కనపడలేదు, ఇప్పుడు కనపడుతున్నారు మళ్ళీ ఏందన్నో అని. నిజంగా అన్నారా మాట? అయ్యో అనకుంటే ఎందుకంటే అక్క మరి ఎట్లా ఏం చేస్తారు అనుకున్నారు? ఖచ్చితంగా గెలిపించే తప్పకుండా గెలుచుడే అన్నాడు. జులూస్ తీసుడే, జులూస్ లో పడాకలు కొట్టుడే. మేము ఎంత వస్తుంది మెజారిటీ? 35,000 చిల్లర. 35,000 చిల్లర. 35,000 చిల్లర మెజారిటీ. ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు ఎన్ని దినాలు ఉంటారు? అయ్యేదాకా ఉంటారు? 9వ తారీఖు నాడు రాత్రి పోతాం వీడికి. అప్పటిదాకా పోయేది లేదు, ఎవరు నిద్ర పడిచలేదు. మా ఓటర్ అక్కలను చెల్లెలను అన్నలను తమ్ముళ్ళు. ఇంకోటి ఏంటంటే ఈ ఓటర్లు అంతా గజిబిజినారు, ఇది ఎక్కడెక్కడ ఉన్నారు. వాళ్ళందరికి దండం పెట్టి ఏం చెప్తున్నా అంటే ఏ వాడలో ఉండని, ఎక్కడ ఉండని, ఏ ఊర్లలో ఉండని జూబ్లీ హిల్స్ ఓటర్ లిస్ట్ ఉంటే వాళ్ళే వచ్చి నవీన్ యాదవ్ గారికి ఓటేయాలని ప్రార్థిస్తున్నాం వాళ్ళందరికి. ఇది మీరు కూడా చెప్పారు వాళ్ళకు. అవునా? ఇక మేమెందుకు చెప్తావు? నువ్వు పెద్ద మనిషి, నువ్వు చెప్పిన మాట వినకపోతే ఇక వాళ్ళు ఊకుంటారా? ఏం లేదు ఇక ఊకుంటారు. ఇక నువ్వు కూడా ఊకుంటేటట్టు లేవు కదా, అట్లుంది వారి కథ. అక్క మేము రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నుంచి మొత్తం సిరిసిల్లో మొత్తం దిగిర్రా? ఇక సిరిసిల్ల ఏం దిగినాయి? డిషియంలు దిగినాయా? లారీలు దిగినాయా? ఏం దిగినాయి? అందరం బస్సులలోనే వచ్చినాం ఇక్కడికి. నవీన్ అన్న కోసం ప్రత్యేకంగా ఇక్కడ ప్రచారం చేసి నవీన్ అన్నని గెలిపిద్దామని వచ్చినాం. ఎందుకంటే కేటీఆర్ నియోజకవర్గం మా నియోజకవర్గమే, సిరిసిల్ల నియోజకవర్గమే. ఆయన అక్కడ చేసిన నాటకాలు ఏంది, అక్కడ చేసిన కథలు ఏంది, ఇక్కడ ఆయన ఎట్లా ప్రచారం చేస్తుంది అనేది ఇక్కడి ప్రజలకు అది కూడా ఇక్కడ వేయడాని చెప్పనీకి వచ్చిర్రా? అక్కడ ఇసుక ఏం చేసిండో అవన్నీ కూడా ఇక్కడ చెప్పి మేము ఇక్కడ అంటే అమ్మ వేరే వాళ్ళని మేము నిందించడం అని కాదు, కానీ మేము వేరే దగ్గర నుంచి వచ్చినాము. మేము ప్రచారానికి తిరుగుతా ఉంటే ఇక్కడ పెద్ద పెద్ద కాంప్లెక్స్లు ఉన్నాయి కదా, ఒక్కొక్క కాంప్లెక్స్ లా 20-30 కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాల ఓనర్లు ఇప్పుడు కండేలాలు గానీ లేకపోతే ఇక్కడ పెద్ద పెద్ద ఇండ్ల దగ్గరికి మేము పోయి వాళ్ళ ఓనర్లను అడుగుతా ఉంటే ఈసారి మాత్రం బాబు మేము నవీన్ యాదవ్ ఎత్తాము. మేము ఇంతకు ముందు గోపీనాథ్ ఆయనే ఉండే, కానీ ఆయన దగ్గరకు ఆయన ఏమనేవాడు వాళ్ళే చెప్తారు కూర్చుని వాళ్ళే చెప్తారు బాబు ఇంతకు ముందు గోపీనాథ్ ఉండే గానీ ఆయన దగ్గరకు మేము ఏదైనా పనికి పోతే అన్న ఇప్పుడు మనతో ఏం పనులు కావు, ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం పనులు కావని ఆయనే చెప్పిండు. కాబట్టి మేము నిర్ణయం తీసుకున్నది ఏంటంటే ఈసారి నవీన్ యాదవ్ ని గెలిపించి ప్రభుత్వం ద్వారా పనులు తీసుకోవాలి ఏమన్నా చెప్పి వాళ్ళు పెద్ద పెద్ద మన కార్ల సీట్లు ఓనర్లు కానీ వాళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మేము వాళ్ళు సంతోషంగా మీరు ఈసారి కాంగ్రెస్ కి ఎత్తామని చెప్పి టిఆర్ఎస్ వాళ్ళు కూడా వేరే నల్గొండ అక్కడ నుంచి ఇక్కడ నుంచి మాకు ఎదురు పడుతున్నారు కదా అన్న ఏం సంగతి ఇంకా ఊర్లలోనే మంచిగా పథకాలు తెచ్చిరు చేసిరు అని మత్తుగా మాట్లాడారు. ఈ హైదరాబాద్ లోనే ఆ పొద్దు రాలే మెజారిటీ. మరి ఆ నుంచి గిరికొచ్చి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు నాకు అర్థం కాదు. హైదరాబాద్ మొత్తము బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించారు అని ఇక్కడ వాళ్ళకు ఇప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైడ్రా తీసుకొచ్చి వాళ్ళ దగ్గర నుంచి భూములు ఏ విధంగా ఇడిపించి పేద ప్రజలకు ఇస్తుండో, సంక్షేమ పథకాలు ఏ విధంగా ఇస్తుండో అవన్నీ చెప్తే ఇక్కడ వాళ్ళకి అర్థమైతున్నటువంటి ఉద్దేశం కొద్దే రూరల్ ఏరియా నుండి ఇక్కడికి వచ్చి మంచితనం దాగుంది. మరి అప్పుడు కూలగొడుతురు అన్ని మోసం చేస్తురు అని మత్తుగా మాట్లాడేది.
ఇప్పుడు వాళ్ళే అంటారు మేము ఇప్పుడు మియాపూర్ లో ఉన్నాం, మేము ఇప్పుడు అక్కడ మేము రెసిడెన్సీ తీసుకున్నాం, మాదాపూర్ లో తీసుకున్నాము. అక్కడ నుంచి రాంగ్ ఒక చెరువు కనబడుతుంది, అక్కడ మంచిగా చేస్తారు. ఏందన్నా ఇక్కడ చెరువు మంచిగా చేస్తారు అని అంటే సున్నం చెరువు పడ్డ దాని పేరు, సున్నం చెరువు ఇట్లా మంచిగా చేస్తారు అన్న. మేము కూడా తప్పు అనుకున్నాం కానీ ఈయన చేసేటువంటి మంచి పనులు ఇప్పుడు అర్థమవుతున్నాయి. నవంబర్ నెల వరకట ఆ చెరువును మొత్తం అక్కడ ఉండబడేటువంటి పిల్లలకు యోగా సెంటర్ గానీ అన్ని సెంటర్లు అక్కడ ఏర్పాటు చేస్తున్నారట. ఇది ఈయన మంచితనం చేస్తున్నారు. ముందేమో అపోహపడ్డారు ఇక్కడ ప్రజలు, ఇప్పుడు అర్థం చేసుకుంటారు ఆయన మంచితనాన్ని. ఎవరు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచితనాన్ని అర్థం చేసుకుని ఇక్కడ నవీన్ యాదవ్ గెలుపు తప్ప ఎవరు కూడా ఇక్కడ గెలిచేటువంటి ప్రసక్తి లేదు. ఇక్కడ చూసి రానోళ్ళు ముచ్చట గిట్లుంది కథ. మరి ఎక్కడో సొంత నియోజకవర్గము కేటీఆర్ ఏంది తమ్మి ఇట్లా ఎత్తున్నావు, నాకు అర్థమైతలేదు. 10 ఏళ్ళు మీ అయ్య పాలన ఎడబెట్టినవు, నీ పాలన ఎడబెట్టుకున్నావు, మరి నీ వాళ్ళే వచ్చి మరి ప్రచారం చేయబట్టిరు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.